ఇలా ప్రాయోపవేశంలో ఉన్న పరీక్షిత్తును చూడడానికి బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు శిష్య ప్రశిష్యులతో వచ్చారు. రాజు వారికి ఎదురేగి నమస్కరించి తన ప్రవర్తన గురించి ఇలా చెప్పుకున్నాడు. నేను సహనం లేక కోపంతో కఠినాత్ముడనై మహాపాపం చేశాను. నా పాపం తొలగే మార్గం చెప్పండి. భూసురులారా, మీ పాదరేణువులు నా శరీరానికి తగిలి చేసిన పాపం నశించిపోయింది. కృతార్థుడనైనాను. ఇప్పుడు నేను ఏం చేస్తే ముక్తి కలుగుతుందో చెప్పండి. భయంకరమైన సంసారంతో వ్యాకులపడి విసిగిపోయి దేహం విడిచిపెడదామని చూస్తున్న నాకు తక్షకుని మహావిషం మోక్ష కారణమైంది. రోజురోజుకు పెరిగిపోయే అహంకారంతో కూడి ప్రవర్తించే నాకు శ్రీహరి బ్రాహ్మణ శాపం అనే నెపంతో విముక్తి కలిగించాడు. ఉరగాధీషు విషానలంబునకు మేనొప్పింతు శంకింపనీశ్వర సంకల్పము నీడు మానదు. భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్ హరి ప్రణుతి భాషా కర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయుంగలుగా మీరర్థిం ప్రసాదింపరే. ఆ సర్పరాజు విషాగ్నికి నా శరీరం సమర్పిస్తాను, అనుమానించను. ఈశ్వర సంకల్పం ఇప్పుడు మారదు. రాబోయే ప్రతి జన్మలోనూ నాకు హరిని గూర్చి చింతించాలనే ఆసక్తి, హరికి నమస్కరించడం, హరి మాటలు వినాలనే ఆసక్తి, శ్రీహరి పాదసేవ కలిగేటట్లు అనుగ్రహించండి. జై శ్రీకృష్ణ.